ప్రైజ్ ద లార్డ్. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనం. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును అంటున్నాడండి. ఎంత గొప్ప వాగ్దానమో కదా. మోషేకి ఎలాగైతే ప్రవక్త గారికి ఎలా అయితే తోడై ఉన్నారో మనకు కూడా అలా తోడై ఉంటానంటున్నాడు. చాలా దేవుడు అక్కడ మోషే ప్రవక్త గారు అంటే యెహోషువ గారిని ఎన్నుకున్నారు కదండి. నూనె కుమారుడిగా అభిషేకించబడ్డాడు. అప్పుడు ఏమని చెప్తున్నాడు యెహోషువ గారితో? దేవుడే స్వయంగా నేను మోషేకి ఎలా అయితే తోడై ఉన్నానో నీకు కూడా అలా తోడై ఉంటాను, నువ్వు దేనికి భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను నీకు తోడై ఉన్నానని కూడా చెప్తున్నాడు, ధైర్యంగా ఉండమని. ఎందుకనంటే యెహోషువ ప్రవక్త గారు మోషే గారి కింద ఎంతో ఒక శిష్యుడిగా ఎలా ఉండాలో, ఎలా చక్కగా అన్నీ కూడా చాలా నేర్చుకున్నాడండి. విధేయత కలిగి ఉన్న యెహోషువ శిష్యుడు మోషే కింద చాలా చెప్పాలంటే చాలా గొప్పగా ఒక సేవకుడైన మోషే గారి కింద చక్కగా తను కూడా జీవించాడు. దేవుడికి సేవకుడైన మోషే గారు మృతి చెందే సమయంలో యెహోషువ గారిని నూనె కుమారుడిగా తను అభిషేకించినప్పుడు యెహోషువ కొంచెం భయపడుతున్నాడు అనమాట. నేను ఎలా కొనసాగించాలి ఇజ్రాయెల్ ప్రజలందరినీ, నేను ఎలాగా వాళ్ళని కొనసాగించుకొని పాలు తేనె ప్రదేశానికి ఎలా తీసుకెళ్లాలనో సందేహంలో ఉన్నప్పుడు దేవుడే స్వయంగా నేను మోషేకి ఎలా అయితే తోడై ఉన్నానో నీకు తోడై ఉంటాను, దేనికి భయపడదు, దిగులు పడదు, నిర్భయం కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడండి. ఎందుకనంటే ఆ రకంగా ఎంతో ధైర్యాన్ని దేవుడే స్వయంగా ఆ మాటతో చెప్పి ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే అసలు జరగని కార్యాలు ఉంటాయండి, జరగని స్వస్థతలు ఉంటాయా? ప్రతిదీ కూడా మనం ఏదన్నా జయించగలము, ఎటువంటి అనారోగ్యాన్ని కూడా స్వస్థత పొందుకోగలము. ఆయనే మనకు తోడై ఉంటారని చెప్తున్నాడు. ఈ వాగ్దానం ప్రకారం యెహోషువ గారు ఎంతో ధైర్యంతో చాలా గొప్ప కార్యాలు జరిగించుకున్నాడు కదండి దేవుడు. యెహోషువ ప్రార్థించక ఏమైందండి? 10వ అధ్యాయం 12వ వచనంలో సూర్యుడు నిలుచును చంద్రుడు ఆగెను అంట. అసలు చూసారండి, యెహోషువ గారు యెహోవాకి ప్రార్థన చేయగా గిబోన్లోనేమో సూర్యుడు నిలిచాడు, అయ్యోన్ లోయలోనేమో చంద్రుడు నిలిచాడంట. అసలు దేవుడే తోడై ఉన్నానని గొప్ప ధైర్యం కలిగి ఉన్నాడు కదా. అక్కడ రాజ్యంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ జయించడానికి ఇంకా సమయం అనేది ముగిసిపోతుంది. మళ్ళీ సాయంకాలం అయితే మళ్ళీ మరుసటి దినము ఇలా కాదు, ఎట్లాగన్నా ఈరోజు జయించాల్సిందనే ఒక పట్టుదలతో యెహోషువ గారు యెహోవా గారు ప్రార్థన చేయగా సూర్యచంద్రులు ఆగినంటే అక్కడ చాలా స్లోగా డెడ్ స్లో అంటారు చూసారంటే, కాలక్రమం చాలా స్లోగా అక్కడ కొనసాగింది. అందుకే ఒక రోజు అనేది లేదని కూడా సైంటిస్ట్గా కూడా ప్రూవ్ అయ్యి ఉందండి. ఒక రోజు లేదు అని అంటారు. ఎందుకు లేదు అని అంటే అంత గొప్పగా దేవుడు నేను నీకు తోడై ఉన్నానని యెహోషువ గారికి దేవుడే స్వయంగా సెలవిచ్చి ఉన్నాడు. తను జయించాలని ఒక పట్టుదలతో మనం కూడా అన్ని విషయాల్లో కూడా జయించాలి, సాధించాలి, అనారోగ్యాల నుంచి విడుదల పొందుకోవాలని చాలా అనుకుంటూ ఉన్నాం కదండి. అందుకే దేవుడే స్వయంగా నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడండి. యెహోషువ గారికి ఎలా అయితే తోడై ఉన్నానో మనకు కూడా తోడై ఉన్నాడండి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు జయం ఇవ్వాలి, స్వస్థత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అంగీకరించి నా దేవుడు నాకు తోడై ఉండగా నాకు దిగులేందుకు, భయం ఎందుకు అని నిర్భయం కలిగి జీవించినట్లయితే ప్రతి ఒక్కరి పట్ల కూడా యెహోషువ ప్రార్థించక ఏ రకంగా అయితే సూర్యచంద్రులే కాలక్రమంగా అక్కడ నడిపిన దేవుడు స్లోగా డెడ్ స్లో అంటారు చూసారు, అంత స్లోగా నడిచింది. అందుకే ఒక రోజు అనేది లేదు అని చెప్పుకోవడం చాలా గొప్ప కదండి యెహోషువ గారికి. అంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించుకున్నాడు విశ్వాసంతో. నేను నీకు తోడై ఉన్నా, నీకెందుకు యెహోషువ అధ్యాయం 5వ వచనంలో దేవుడే స్వయంగా చెప్పి ఉన్నాడు కాబట్టి 10వ అధ్యాయంలో ఎంత గొప్ప కార్యం చేయగలిగాడు. మనం కూడా ఆయన మీద మరింతగా ఆధారపడి దేవుడు నాకు తోడే ఉండగా మనం చూడలేని ఏవైతే ఉన్నాయో విజయాలు, లేదంటే ఎటువంటి జయించాలని ఆశపడుతున్నామో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు జయాన్ని ఇస్తానని చెప్తున్నాడు, విజయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా ఎటువంటి అనారోగ్యం నుంచి విడుదల పొందుకోవాలని కూడా ఎదురు చూస్తున్న వారికి కూడా అయ్యా నేను ఈ రోగంతో ఎంతో భరించలేకపోతున్నాను, నాకు స్వస్థత ఇవ్వా అని చెప్పి మనం గనక అడిగితే దేవుడే తోడై ఉంటున్నాడు అన్నాడు కదండి. దేవుడే తోడై అంటే మనలో ఉండగా మనకి ఎటువంటి అనారోగ్యం కూడా ఉండదు. అందుకే ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఆయన తోడుని దేవా నువ్వు నాకు తోడై ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలను, జయించగలను, నేను దేనికి భయపడను, దిగులు పడను, నిర్భయం కలిగి ధైర్యంగా నేను జీవిస్తాను, నువ్వు తోడై ఉన్నావు అని చెప్పి విశ్వాసంతో కనుక మనల్ని ఆయన ప్రార్థించినట్లయితే
ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన జయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, స్వస్థత విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరి పట్ల కూడా విజయం పొందుకునేవారుగా ఉందుముగాక, స్వస్థత విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు కార్యాలు జరిగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం ప్రకారం యెహోషువ 1:5 ప్రకారం సంపూర్ణంగా మోషేకి ఎలా అయితే తోడై ఉన్నానో యెహోషువ గారి ప్రవక్తకి చెప్పి ఉన్న దేవుడే మనకి ఈరోజు ఈ వాగ్దానం ప్రకారం స్వయంగా నేను నీకు తోడై ఉన్నాను, దేనికి దిగులు పడద్దు, అన్ని విషయాల్లో నువ్వు ఏదైతే విజయాన్ని కోరుకుంటున్నావో, ఏదైతే సాధించాలనుకుంటున్నావో, ఏదైతే అనారోగ్యం నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో అన్నిట్లో నుంచి కూడా దేవుడు మనకి విజయాన్ని, జయాన్ని, అలాగే అనారోగ్యం నుంచి విడుదలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా దేవుడు తోడై ఆయన మార్గంలో ఆయన ఆరాధించి మరింతగా ఆయన దీవెనలు పొందుకునేవారుగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.